శనివారం ఉదయం మొదటి షిఫ్ట్ లో పనిచేయడానికి మొత్తం 54 మంది టన్నెల్ లోపలికి వెళ్లారు. అయితే 14 కిలోమీటర్ వద్ద టీబీఎం తవ్వకం పనులు చేపడుతుండగా నీరు మట్టి లీకేజ్ కారణంగా టన్నెల్లో సెగ్మెంట్ బ్లాక్ ఆకస్మికంగా విరిగిపడి ప్రమాదం సంభవించింది. దీంతో ఆకస్మికంగా నీటి వరద రావడంతో పాటు రాళ్లు రప్పలు మట్టి పడడం ప్రారంభమైంది. కేవలం అరగంట వ్యవధిలో 8 మీటర్ల మేర నీరు చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 124 మీటర్ల దూరం వరకు టన్నెల్లో పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో టన్నెల్ బోల్డ్ మిషన్ వెనుక భాగంలో ఉన్న 46 మంది బయటకు పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. టీబీఎం ముందు భాగంలో ఉన్న 8 మంది టన్నెల్లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు నాయుడు తెలుసుకుందాం. బసవరాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ, ఈ ఉదయం 3 గంటలకే ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 3 గంటలకి మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ కోసం లోపలికి వెళ్ళాయి. గత అర్ధరాత్రి దాటాక కూడా ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం లోపలికి వెళ్ళి అంటే పరిస్థితిని గమనించి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. అయితే ఈ ఉదయం 3 గంటలకు 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే లోపలికి వెళ్ళాయి. అంటే ఒక్కొక్క బృందంలో 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు ఉంటారు. అంటే మొత్తం 90 మంది బృందం ఏదైతే లోకో మోషన్ అంటే ఒక ట్రైన్ లాంటి వాహనంలో లోపలికి వెళ్ళారు. అయితే 12 కిలోమీటర్ల వరకు వీళ్ళు లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంది. అయితే 12 కిలోమీటర్ల తర్వాత పూర్తిగా బురదమయంగా ఉంది. అంటే టనల్ పూర్తిగా బురద, అదేవిధంగా నీరు కూడా పెద్ద ఎత్తున నీరు వస్తుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించిన అంశాన్ని ప్రధానంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ నీటిని డీవాటరింగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం నీటిని మొత్తాన్ని డీవాటరింగ్ చేసిన తర్వాతనే అక్కడ ఉండే బురదను తొలగించే అవకాశం ఉంటుంది. కనుక ప్రధానంగా ఇప్పుడు నీటిని బయటకు తొలగించేందుకు వాళ్ళు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే నీటిని బయటకు తొలగించే అవకాశాల గురించి వాళ్ళు ఉదయం పరిశీలించి లోపలికైతే వెళ్లారు. అయితే ఖచ్చితంగా అక్కడ పెద్ద ఎత్తున నీళ్లు జమ కావడంతో అదేవిధంగా బురదమయంగా మారింది. అయితే 12వ కిలోమీటర్ నుంచి లోపలికి అంటే దాదాపు 500 మీటర్ల పొడవున ఈ బురద పేరుకుపోయినట్లు గుర్తించారు. అయితే ఈ బురద మొత్తాన్ని తీసేసేందుకు ఖచ్చితంగా పెద్ద టైం పడుతుందని చెప్పి ఇక్కడ ప్రాథమికంగా తెలియజేస్తున్నప్పటికీ సహాయక చర్యలు మాత్రం పూర్తి స్థాయిలో అందుతున్నాయి. అయితే లోపల ఏదైతే చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో టీబీఎం టనల్ బోర్ మిషన్ ఏదైతే ప్రధానంగా ఉందో టనల్ బోర్ మిషన్ లోపలికి తవ్వకాలకు జరుపుకుంటూ లోపలికి వెళ్తుంది. బయట నుంచి సిమెంట్ బ్లాక్స్ తో పూర్తిగా దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తారు. అయితే ఈ సిమెంట్ బ్లాక్స్ పడటంతో ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ బ్లాక్స్ పడడానికి ముఖ్య కారణం అక్కడ లీకేజ్, పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందని చెప్పి ఇక్కడ ఉండే ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ శబ్దం రావడం, లీకేజ్ స్టార్ట్ కావడం, అదేవిధంగా మట్టి బురదతో కూడుకున్న నీళ్లు అక్కడ జలమయం కావడంతో ఏదైతే మొత్తం నిన్న ఉదయం 54 మంది రెండో షిఫ్ట్ గా భాగంగా లోపలికి వెళ్లడం జరిగింది. ఇందులో 46 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. దాంట్లో కూడా 14 మందికి ఇంజూర్డ్ అయ్యారు. అయితే గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులు అంటే మామూలు గాయాలతో బయటపడ్డారు. వారు కూడా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. అయితే 8 మంది మాత్రం పూర్తిగా లోపల చిక్కుకున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటివరకైతే ఎట్లాంటి సమాచారం లేనప్పటికీ లోపలికి ఆక్సిజన్ అందించేందుకు మాత్రం పూర్తి ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆహార సరఫరా ఏదైతే ఉంటుందో అది ఇప్పటికైతే సాధ్యం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ నీళ్లు మొత్తాన్ని బయటకు తీసిన తర్వాత, బురద పూర్తిగా బయటకు తీసిన తర్వాత లోపలికి వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా వాళ్ళు నీటిని బయటకు తోడేందుకే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. నీలిమ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు. कंप्लीट करके जाना, नाम लिख रहा भाई, 2 साइड उनको भेज देना सर, 2 भेज रहा है बस में। టన్నెల్ తవ్వకంలో టీబీఎం పనులను అమెరికాకు చెందిన రాబిన్ కంపెనీ చూస్తుండగా సెగ్మెంట్ బ్లాక్లను బిగించి ఊట నీటితో పాటు మట్టి కూలకుండా చేయడం జేపీ అసోసియేట్స్ చేపడుతుంది. ప్రమాదంతో టన్నెల్లో జేపీ కంపెనీకి చెందిన 2 ఉద్యోగులతో పాటు రాబిన్ కంపెనీకి చెందిన 2 టెక్నికల్ ఉద్యోగులు, 4 కార్మికులు చిక్కుకున్నారు. వీరిలో జమ్మూ కాశ్మీర్ కు చెందిన సన్నీ సింగ్, పంజాబ్ కు చెందిన గురుప్రీత్ సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ శ్రీనివాస్, జార్ఖండ్ కు చెందిన సందీప్ సాహు, జగత్ సేస్, సంతోష్ సాహు, అంజు సాహు ఉన్నారు. వీరిని కాపాడేందుకు తక్షణమే తెలంగాణ, ఏపీకి చెందిన 145 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో సహాయక చర్యలు చేపట్టారు. వారికి ఆక్సిజన్ తో పాటు ఆహారం పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో టన్నెల్ లోపలకు డ్రోన్ లైట్లు అమర్చి పంపించే ప్రయత్నాలు చేపట్టారు.